హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఐశ్వర్య శెట్టి. ఈరోజు పాలకూర, ఉల్లికారం ఎలా చేసుకోవాలో నేను సింపుల్‌గా 3 మినిట్స్‌లో చెప్పేస్తున్నా. ధనియాలు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ మనం ప్రీహీట్ చేసుకున్న ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకి. షిఫ్ట్ చేసుకోవాలి, ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో, కాన్స్టెంట్‌గా మిక్స్ చేయండి లేకపోతే మాడిపోతది. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనం కొంచెం ఎండుమిర్చి ఏస్తాము. మీరు ఎన్నేయాలో మీ రుచికి తగ్గట్టు ఏసుకోండి. నేనైతే కారం ఎక్కువ తింటా కాబట్టి నేనొక 8, 9 ఏసుకుంటున్నా. సో, నేను గుంటూరు మిర్చి వాడుతున్నా. ఏ మిర్చి అయినా వాడొచ్చు. ఎండుమిర్చి ఏసేసి దాన్ని గూడా షాలో ఫ్రై చేయండి. షాలో ఫ్రై చేసిన తర్వాత మిరపకాయ మాడకుండా దాని కలర్ చేంజ్ అవ్విన ఇమ్మీడియేట్‌గానే దాన్ని మనం మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, అది కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ఇదే పాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇక్కడ నేను చాప్ చేసిన ఆనియన్స్ అంటే పెద్ద పెద్దగా చాప్ చేసిన ఆనియన్స్‌ని అదే ఆయిల్‌లో కొంచెం షాలో ఫ్రై చేస్తున్నా. అంటే దాని కలర్ ట్రాన్స్‌పరెంట్ అవ్వాలనమాట. దాంట్లోనే కొంచెం పసుపేసేసి షాలో ఫ్రై చేస్తున్నా. సో, అది ట్రాన్స్‌పరెంట్ అవ్వగానే అదే మిక్సీ గ్రైండర్‌లో ఇది గూడా నేను ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నా. సో, అది కొంచెం చల్లగయిన తర్వాత మీరు ఉప్పు, కారం ఏసేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఉప్పు నేనొక 1 టేబుల్ స్పూన్ ఏసుకున్నా. బికాజ్ 1 ½ అట్లా. మళ్ళీ నేను వంట చేసిన తర్వాత అంటే లాస్ట్‌కి నేను పట్టినప్పుడు ఏసుకుందామని. అండ్ ఒక 2, 3 స్పూన్స్ మీ ఇష్టం వచ్చినంత మిర్చి పౌడర్. ఆల్రెడీ మిరపకాయలు ఎక్కువేసుంటే మిర్చి పౌడర్ తక్కువేయండి. సో, ఇది గ్రైండ్ చేసేసుకున్నాం. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇస్ పాలకూర అండ్ కరివేపాకు. పాలకూర, కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు. ఇది నేను కచ్చపక్క దంచుకుంటున్నా అనమాట. మిక్సర్‌లో ఏస్తే టేస్ట్ రాదు. ఐ మీన్ దాని టేస్ట్ పోతదని. సో, ఇది అండ్ కొంచెం మళ్ళీ వేరే కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పే పోసి దాన్ని హీట్ అయ్యే వరకి ఆగండి. హీట్ అయిన తర్వాత నార్మల్ తాలింపు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు ఇవన్నీ ఏసేసి కొంచెం అట్లా 1 లైక్ 2 మినిట్స్ అట్లా లెట్ ఇట్ ఫ్రై. దాంట్లోనే మనం దంచుకున్న ఎల్లిపాయలున్నాయి గదా! అది గూడా ఏసేసి, అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకి అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత, దాంట్లో మనం ఫైన్‌గా చాప్ జేసుకున్న పాలకూర ఉంది గదా! అది ఏసేసేయాలనమాట. పాలకూర ఏసేసి, కొంచెం పాలకూర వాటర్ విడిచేలాగా అంటే కలర్ చేంజ్ అయిపోతది. దగ్గరకయిపోతదనమాట. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిక్స్చర్‌ని ఇందులో ఏసేసి, కొంచెం వాటరేసి దాన్ని బాగా ఉడికియాలి. ఆయిల్ బయటికి తేలంగానే మనం ఇంకా ఆఫ్ చేయడమే. అంతే దట్స్ వెరీ సింపుల్. మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేస్తే నాకు కమెంట్‌లో